ఒక మహిళ అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటుంది. ఆ డెసిషన్ ఆమె జీవితాన్ని రిస్క్ లో పడేసిందా లేదా తన ఫేస్ తానే నాశనం చేసుకుందా? ట్విస్ట్ మిస్ అవ్వకుండా లైక్ కొట్టి ఫేస్ సర్జరీకి మీరు ఎస్ ఆర్ నో ఏమంటారో కామెంట్ చేయండి. ఆ మహిళ సర్జరీ బెడ్ మీద పడుకోగానే లోపల నుండి ఒక భయం స్టార్ట్ అయింది. ట్విస్ట్ ఏంటంటే డాక్టర్స్ ని చూస్తుంటే వాళ్ళు సర్జరీకి ప్రిపేర్ అవ్వకుండా ఏవో విచిత్రమైన మంత్రాలు చదువుతున్నట్లు కనిపిస్తారు. ఆమెకి వాళ్ళు సర్జరీ చేస్తున్నట్టు కాదు, ఏదో బలి ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్టు అనిపిస్తుంది. అలా వాళ్ళ మాటలు వింటూ వింటూ ఆమె స్పృహ కోల్పోతుంది. సర్జరీ తర్వాత చాలా నొప్పి వల్ల కనీసం కళ్ళతో చూడడం కూడా అవ్వట్లేదని వాళ్ళ కూతురు సహాయం చేస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ముక్కులో ఏదో తేడాగా కనిపించి చూడాలనుకుంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఆపి డాక్టర్స్ పట్టీని ముందే తీస్తే సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు అని చెప్పారని అంటుంది. ఆ మహిళ పొద్దున్నే చెకప్ కోసమని హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్ నవ్వుతూ అంతా సెట్ అయిపోతుంది, కొన్ని రోజుల్లో పట్టీ తీసేస్తామని చెప్తుంది. అలాగే ఒక సలహా ఇస్తుంది. ప్లాస్టిక్ సర్జరీలో ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు, ఒకసారి అతన్ని కలవడం మంచిది అని అడ్రస్ కూడా ఇస్తుంది. ఆ ఎక్స్పర్ట్ దగ్గరికి కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్తుంది. అతను అమ్మతో మాట్లాడిందంతా విని ఒక్క నిమిషం కూతురు షాక్. మా అమ్మని ఏం చేశారు, డాక్టర్స్ నిజంగానే డాక్టర్సా లేదా దొంగలా అనే ఆలోచన వస్తుంది. అసలు ఆపరేషన్ రూమ్ లో ఏం జరిగింది తెలుసుకోవాలంటే పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.